నమస్కారం వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలను పరిశీలిద్దాం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మిన్నిటిన అంబేద్కర్ జయంతి వేడుకలు. విజయనగరంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, పార్వతీపురంలో మరో మంత్రి గుమ్మడి సంధ్యారాణి అంబేద్కర్ కు ఘన నివాళులు అర్పించారు. లాభాల పార్టీలో డీసీసీబీ త్వరలో ఆర్బీఐ ఆంక్షలు సడలిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసిన చైర్మన్ కిండి నాగార్జున. అంబేద్కర్ ప్రతిభ, నిబద్ధత, ప్రజ్ఞ నేటి యువతకు స్ఫూర్తిదాయకం. జయంతోత్సవంలో అంబేద్కర్ కు పుష్పాంజలి ఘటించిన కలెక్టర్ అభిషేక్ కిషోర్. ప్రపంచంలోనే అత్యున్నత రాజ్యాంగాన్ని రూపొందించిన ఘనత అంబేద్కర్ దని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కొనియాడారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లో జరిగిన అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమానత్వం కోసం అంబేద్కర్ చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు. ఇన్ఛార్జ్ కలెక్టర్ సేతుమాధవ్ మాట్లాడుతూ అంబేద్కర్ దార్శనికతను కొనియాడారు. ఆయన చూసిన కళలన్నీ కూడా ఇప్పుడు వరకు దానివల్ల చాలామంది బెనిఫిట్ అయ్యారు. ఆయన దోహాకి వెళ్ళి మన అంబేద్కర్ గారి గురించి అందరికీ తెలియజేశారు. ఆల్రెడీ వాళ్ళకి తెలిసి ఉంటుందంట, సో చెప్పాల్సిన అవసరం కూడా లేదు అప్పుడు. సో ఇవన్నీ చూసినప్పుడు ఈ ఒక్క రోజు మాత్రమే కాదు, రోజు కూడా పండగలుగా మేము సెలబ్రేట్ చేసుకోవాలి. ఈ ప్రత్యేకంగా ఈరోజు ఎందుకు మేము కలుస్తున్నామంటే, ఈ ఒక్కరోజు మరి ముఖ్యంగా బాబాసాహెబ్ మార్గంలో మనమందరూ కూడా ఎలా వెళ్ళాలి గుర్తించుకొని ఏ అవకాశాలు మాకు దొరుకుతుంది, ఎక్కడ ఉంటుందని చెప్పి కూడా మనందరూ కూడా మాట్లాడుకోవాలి. అంబేద్కర్ గారి గురించి మాట్లాడాలి, ఆయన గురించి ప్రస్తావించాలి, ఆయన గురించి ఆయన జయంతి వేడుకల్లో పిల్లల్ని భాగస్వామ్యం చేయాలి. ఎందుకు చేస్తున్నాం ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఎందుకు చేయాలి? ఈరోజు ప్రపంచంలో బెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ, బెస్ట్ రైట్స్ సిటిజన్కి ఇచ్చినటువంటి కంట్రీ ఏదైనా ఉందంటే అది భారతదేశం. అందులో ఆర్టికల్ 15 ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అనేది ఎవరికి కల్పించకూడదు, అది ప్రొహిబిట్ చేయాలని రాజ్యాంగంలో రాసినటువంటి విధానం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాహెబ్ గారు రాశారు. ఈరోజుకి కూడా ప్రభుత్వ విధి విధానాల్లో, చట్టసభల్లో, అలాగే జ్యుడిషియల్ సిస్టంలో కానీ అన్ని విధాల్లో కూడా దాన్ని చట్టం చేయడం జరిగింది. డిస్క్రిమినేషన్ అనేది జరిగితే అది ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకునేలాగా ఈరోజు చట్టం ఉంది. అలాంటి విధానాలు ఈ కలెక్టరేట్లో ఉంది, జ్యుడిషియల్ సిస్టంలో ఉంది, ప్రజల్లో ఉంది. అలాంటి ఆర్టికల్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్ రాశారు. జిల్లాలో ఆన్లైన్, ఆఫ్లైన్ క్రికెట్ బెట్టింగ్లు, ఆర్గనైజ్డ్ గ్యాంబ్లింగ్లు నిర్వహించిన గంజాయి విక్రయాలు చేపట్టిన కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ హెచ్చరించారు. ఇటువంటి నేరాలకు పాల్పడిన పాత కేసులను పరిశీలించి మళ్లీ నేరాలకు పాల్పడకుండా వారిని మంచి ప్రవర్తన కొరకు బైండ్ ఓవర్ చేయడం, వారి ఆస్తులను అటాచ్ చేయడంతో పాటు వారిపై పీడీ యాక్ట్ కూడా ప్రయోగిస్తామని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. గ్యాంబ్లింగ్, బెట్టింగ్ల ద్వారా డబ్బులు సంపాదించడం అనేది ఎన్నడూ జరగదని, అనవసరంగా ఇటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ జీవితాలు నాశనం చేసుకోవద్దని, కుటుంబాలను అంధకారంలోకి నెట్టవద్దని ప్రజలకు జిల్లా ఎస్పీ కోరారు. జిల్లాల్లో ఐపీఎల్ నడుస్తుంది. ఇప్పుడు జిల్లాల్లో కొంతమంది పాత బెట్టింగ్ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ ఐడెంటిఫై చేయడం జరిగింది. అలాగే వాళ్ళకి బౌండ్ అవుట్ చేయడం, బాండ్ తీసుకోవడం మంచి ప్రవర్తన కోసం, అలాగే కౌన్సిలింగ్ కూడా చేస్తున్నాం. అలాగే నెక్స్ట్ స్టెప్లో వాళ్ళ యొక్క ఆస్తులు ఎవరెవరు ఉన్నారో దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళ ఆస్తులు సీజ్ చేయటం, అలాగే వాళ్ళని పీడీ యాక్ట్ వేసి లోపల పంచడం కూడా జరుగుతుంది. సో యూత్ కూడా ఎవరు కూడా ఈ బెట్టింగ్లో ఈ వాళ్ళకి ఎవరైనా సరే బెట్టింగ్ ఆడి డబ్బు సంపాదించిన వాళ్ళు ఎవరు లేరు, చరిత్రలో ఎవరు లేరు. అందుకని ఈ బెట్టింగ్ జోలికి వెళ్ళకండి. క్షణికావేశంలో, క్షణికానందం కోసం
ఈ యొక్క బెట్టింగుల్లో ఇన్వాల్వ్ అయ్యి డబ్బులు పోగొట్టుకోవడం, అలాగే మీ ఫ్యామిలీస్ని రోడ్డు మీద నిలబెట్టడం అటువంటి ఫైనల్గా అదే జరుగుతుంది. బెట్టింగ్ ఆడి ఆస్తులు పోగొట్టుకుంటే ఆ కుటుంబం అంతా కూడా రోడ్లో పాలవుతారు, వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. బెట్టింగ్లు ఎవరు కూడా ఇప్పటి వరకు సంపాదించిన వాళ్ళు ఎవరు లేరు, చరిత్ర అంతా అదే చెప్తుంది. సో కేసులు, అలాగే జైలు, అలాగే ఫ్యామిలీ అంతా పాపరై తిరుగుతారు, వాళ్ళని మీ వల్ల మీ కుటుంబాలన్నీ నాశనం అవుతాయి. అలాగే ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎవరెవరు ఇంట్లో కొంతమంది ఇప్పుడు సెల్ ఫోన్లో ఎక్కువగా ఆన్లైన్లో ఇండివిజువల్ స్థాయికి వచ్చింది, సెల్ ఫోన్లో ఆడుతున్నారు. మేము అంతా ఆల్రెడీ అక్కడక్కడక్కడ జిల్లాలో ఇంపార్టెంట్ ప్లేసెస్లో యూత్ దగ్గర ఉన్నటువంటి ఫోన్లు చెక్ చేసి ఈ యాప్లు ఏమైనా ఉన్నాయి, ఆన్లైన్ యాప్లు ఏమైనా ఉన్నాయి చెక్ చేస్తున్నాం. నన్ను ఎవరు స్పాన్సర్ చేస్తున్నారు వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసే దిశగా మా ఎన్ఫోర్స్మెంట్ నడుస్తుంది. భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి, అణగారిన వర్గాల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తామని ఎస్కోట ఎమ్మెల్యే కోల లలిత కుమారి పేర్కొన్నారు. మంగళవారం అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఎస్కోట మరియు ఏల్కోట జంక్షన్లు ఉన్న అంబేద్కర్ విగ్రహాలకు ఆమె పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. మన అందరి రూపకర్త, సమాజానికే ఒక ఆదర్శప్రాయులు అయిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి కార్యక్రమంలో భాగంగా మరి వారికి పూలమాల ఆవిష్కరణ ద్వారా ఘనమైన నివాళులు అర్పిస్తూ ఆ మహనీయుడు పెట్టిన స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని ఇవాళ సమాజంలో ప్రతి ఒక్క పౌరులు చేయి కలిపి ముందుకు నడవాలని కోరుకుంటూ మరి ఏదైతే ఆనాడు ఎందరో మహానుభావుల త్యాగ ఫలిత కారణంగా స్వతంత్రం ఏర్పడినా అసలు ఎలా నడవాలి, ప్రభుత్వాలు ఎలా వెళ్ళాలి, సమాజంలో ఏ విధంగా అన్ని వర్గాల వారు వెళ్ళాలి అని ఆ మహనీయుడు ఆనాడు రాజ్యాంగాన్ని రాయబట్టే ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రభుత్వాలు వాటిని కొనసాగిస్తూ ఈ రోజు ఫిబ్రవరి 14న అంబేద్కర్ జయంతి మరియు ఫైర్ సర్వీస్ వారోత్సవాల సందర్భంగా విజయనగరం ఫైర్ స్టేషన్లో అంబేద్కర్ చిత్రపటానికి పూలదండలు వేసి నివాళులు అర్పించడం అయింది. తదుపరి ఫైర్ సర్వీస్ వారోత్సవాల సందర్భంగా ఈ సంవత్సరం విధి నిర్వహణలో అమరులైన అమరవీరులకు నివాళులు అర్పించి ఫైర్ సర్వీస్ వారోత్సవాల యొక్క బ్యానర్స్, పోస్టర్స్ మరియు పాంప్లెట్స్ను ఆవిష్కరించడం అయింది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని పార్తీపురంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ఘన నివాళులు అర్పించారు. మంగళవారం ఉదయం పార్తీపురంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం ఆయన దేశానికి అందించిన సేవలను కొనియాడారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రపంచంలోనే భారతదేశాన్ని అగ్రగామిగా నిలిపిందని, ఆయన పేరు ప్రతిష్టలు చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు. రాజ్యాంగ రచన ద్వారా దేశంలోని బడుగు బలహీన వర్గాలకు అగ్రపీఠం చేకూర్చిన అంబేద్కర్ కేవలం కొన్ని కులాలకు మాత్రమే కాదని అన్ని వర్గాలకు ఆదర్శప్రాయులని తెలిపారు. ఈ కార్యక్రమంలో కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి, పాల్కొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా మెంటన్ మండలం పెద్ద చామలపల్లి గ్రామంలో మంగళవారం భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమం గ్రామ తాజా మాజీ సర్పంచ్ బాయ్ అప్పారావు ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం మహిళలకు చీరలు పంపిణీ చేశారు. పలువురు దళిత నాయకులు పాల్గొన్నారు. పార్తీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా సాలూరు మున్సిపల్ కాంప్లెక్స్ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి రాష్ట్ర మంత్రి సంధ్యారాణి ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న దళిత, గిరిజన మరియు వెనుకబడిన వర్గాల ప్రజల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది. సాలూరు పురవీధిలో జై భీమ్ నినాదాలతో హోరెత్తాయి. మున్సిపల్ కాంప్లెక్స్ వద్ద ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని మంత్రి సంధ్యారాణి రిబ్బన్ కట్ చేసి శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. మనం కూడా ఎవరు చూడలేదు, కానీ మొట్టమొదటిసారిగా ఆ మహానుభావుడు మన ముందుకు వచ్చి కూర్చొని తీర్పు చెప్తున్నట్టుగా ఉంది. మనకేంటంటే ఈ విగ్రహం చూసిన తర్వాత
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జన్మదినం సందర్భంగా సిపిఎం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రెడ్డి శంకర్రావు ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ లౌకిక భారతదేశాన్ని మతోన్మద శక్తులు విచ్ఛిన్నానికి పూనుకుంటున్న తరుణంలో ప్రజాస్వామ్యం, లౌకికతత్వం, ఫెడరలిజం పరిరక్షణకు ప్రజలు పోరాడాలని పిలుపునిచ్చారు. దళిత క్రిస్టియన్లకు రిజర్వేషన్లు లేకుండా జరుగుతున్న కుట్రలను తిప్పికొట్టాలని అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా సిపిఎం పార్టీ ఆ మహనీయునికి పూలదండలేసి నివాళులర్పించింది. అంతేకాదు ఈరోజు భారతదేశంలో భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, ఫెడరలిజాన్ని కూని చేస్తూ పాలకులు చేస్తున్నటువంటి దుర్మార్గం చర్యలకు వ్యతిరేకంగా పోరాడతామని ఈ సందర్భంగా అంబేద్కర్ గారి సాక్షిగా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మణిపూర్లో మానవనామం సృష్టించారు. అంతేకాదు ఈరోజు భారతదేశంలో ఉన్న దళితులు క్రిస్టియన్లుగా మారితే మీరు దళితులు కాదని రిజర్వేషన్లు తీసేస్తామని చెప్పి ఈరోజు సుప్రీంకోర్టు సంస్థతోనే చెప్పించడం భారత రాజ్యాంగానికి సిగ్గుచేటు. అంతేకాదు ఈరోజు భారతదేశంలో మత కలహాలు సృష్టించేదానికి, మత ఉన్మాదాన్ని సృష్టించేదానికి జరుగుతున్న ప్రయత్నాలన్నీ ఆపాలని, మత సామరస్యాన్ని, భారత రాజ్యాంగ విలువల్ని, ప్రజాస్వామ్యాన్ని, లౌకిక భారతాన్ని రక్షించుకుంటామని, అందుకు ప్రజలంతా ఈ పోరాటంలో భాగస్వాములు కావాలని సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తాం. జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరంలో విశేషమైన ఆర్థిక పురోగతిని సాధించిందని విజయనగరం జిల్లా డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున తెలిపారు. ఈ రోజు డీసీసీబీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ 22 కోట్ల రూపాయలు ప్రొవిజనల్ లాభాలను నమోదు చేస్తుందని, గత ఏడాది కేవలం 7 కోట్లకే పరిమితమైందని పేర్కొన్నారు. లాస్గా భావించిన ఆస్తుల నుంచే సుమారు 12 కోట్ల రూపాయలు వసూలు చేసి లాభాలను గణనీయంగా పెంచామని వివరించారు. గత ఏడాది 110 కోట్లుగా ఉన్న ఎన్పిఎల్ను ప్రస్తుతం 89 కోట్లకు తగ్గించామని, ఎన్పిఏ శాతం 3.12 నుంచి 2.16కి తగ్గిందన్నారు. బ్యాంకుపై నిరంతర పర్యవేక్షణతో కింది స్థాయి అధికార పనితీరును మెరుగుపరచడంతో ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని తెలిపారు. డిపాజిట్లు కూడా 65 కోట్ల మేరకు పెరిగి బ్యాంక్ ఆర్థిక స్థితి మరింత బలోపేతమైందన్నారు. ఈ సానుకూల పరిణామాలతో రిజర్వ్ బ్యాంక్, నబార్డు విధించిన ఆంక్షలను సవరించే దిశగా ముందుకు పడిందని చెప్పారు. మొండి బకాయిల వసూలుపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఎప్పుడూ లేనటువంటి ఎన్నో సంఖ్యల్ని మేము ఈ రోజున సాధించామని చెప్పి గర్వంగా చెప్తున్నాం. మా ఇయర్ ఎండ్ ప్రాఫిట్ చూసుకుంటే మా ప్రావిజనల్ ప్రాఫిట్ ఈ సంవత్సరం అక్షరాల 22 కోట్లండి. అక్షరాల 22 కోట్లు. గత సంవత్సరం ఇదే సమయానికి లాభం కేవలం 7 కోట్లు మాత్రమే. కానీ ఈ రోజున 22 కోట్లు ఎలా సాధించగలిగామనేది కూడా మీకు ఈ ఇంటర్వ్యూలో తెలియజేస్తాను. ముందుగా మీ అందరికీ తెలియజేసే విషయం ఏంటంటే, నేను డీసీసీబీ అధ్యక్షుడిని అయిన తర్వాత ప్రధానంగా ఫోకస్ పెట్టింది డిపాజిట్ల మీద. మా బ్యాంకుకి సొంత నిధులు ఉండాలి. ఎక్కడున్న రైతాంగం కానివ్వండి, ఎక్కడున్న జిల్లా వాసులందరూ కానివ్వండి, వాళ్ళు కనుక డిపాజిట్లు అనేవి ఇక్కడ చేస్తే మేము వారి డబ్బులు సురక్షితంగా ఉంచడమే కాకుండా వారికి మంచి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తామని కూడా ప్రామిస్ చేయడం అనేది జరిగింది. మేము తీసుకున్న స్టెప్స్కి అనుగుణంగా ఈ సంవత్సరం 65 కోట్ల డిపాజిట్ డీసీసీబీలో పెరిగిందని చెప్పి చాలా గర్వంగా తెలియజేస్తున్నాను. ఈ 65 కోట్లు అంటే సుమారు 20% ఇంక్రీజ్ అండి. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశ సర్వతోముఖాభివృద్ధికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచారని కమిషనర్ బాలస్వామి కొనియాడారు. ఈ రోజు 135వ జయంతి ఉత్సవాలు నగరపాలక సంస్థ కార్యాలయం నందు ఘనంగా జరిగాయి. ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కమిషనర్ బాలస్వామి మాట్లాడుతూ అణగారిన పీడిత దళిత వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన మార్గం అపరాజమని శ్లాఘించారు. ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగం రచించి దేశానికి అందించిన మహాజ్ఞాని అని కొనియాడారు. రాజ్యాంగం ద్వారా ఆయన చూపిన మార్గం అనుసరణీయమని అన్నారు.
ఈ కార్యక్రమంలో సహాయ కమిషనర్ కెల్లాన అప్పలరాజు, రెవెన్యూ అధికారి శ్రీనివాసరావు, అసిస్టెంట్ సిటీ ప్లానర్లు హరిబాబు, రమణమూర్తి, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఒక గ్రంథం కింద మనము ప్రపంచంలోని అన్ని రాజ్యాంగాల్లో ఏవైతే ఉత్తమోత్తమైన అంశాలు ఉన్నాయో, ఐర్లాండ్ నుంచి అమెరికా నుండి అనేక రాజ్యాంగాల స్ఫూర్తిని తీసుకుని వాటిల్లో సక్సెస్ఫుల్ మంత్రాస్ ఏవైతే ఉన్నాయో, ఆదేశ సూత్రాలు లాంటివి, ప్రాథమిక హక్కులు లాంటివి, రాజ్యాంగ పరిరక్షణ హక్కు లాంటివి, ఇది భారతదేశంలో అత్యంత ప్రధానమైన హక్కు. మనకి రాజ్యాంగం వల్ల సంక్రమించిన హక్కులకు ఏదైనా భంగం కలిగితే ఏ ఒక్కరైనా ఎంప్లాయీ కావచ్చు, సిటిజన్ కావచ్చు, మరో రకమైన కేటగిరీ ఆఫ్ సిటిజన్స్ కోర్టుని ఆశ్రయించే ప్రధానమైన హక్కును కూడా ప్రతిపాదించింది మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. వారు నడిపిన మార్గంలో అందరం ముందుకెళ్ళాలి. వారు ఏదైతే మనకి దిశానిర్దేశం చేసి ఉన్నారో, ప్రపంచంలోనే అత్యున్నత రాజ్యాంగాన్ని రూపొందించిన ఘనత బాబాసాహెబ్ అంబేద్కర్కే దక్కుతుందని రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెర్ప్ ఎన్ఆర్ఐ సాధికార సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కొనియాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరై బాలాజీ జంక్షన్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ ప్రసంగిస్తూ అంబేద్కర్ కారణంగానే ప్రపంచంలో అత్యున్నత ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగిన దేశంగా మన భారతదేశం రూపొందిందని పేర్కొన్నారు. పౌరులకు పూర్తి స్థాయిలో హక్కులు కల్పించడంలో మన దేశం అగ్రగామిగా ఉందని, తాను అనేక దేశాల్లో విద్యాభ్యాసం చేసినప్పటికీ మన దేశంలో ఉన్నంత స్వేచ్ఛ మరెక్కడా చూడలేదని ఆయన చెప్పారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో పౌరుల మధ్య ఎటువంటి వివక్ష లేకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పించాలా, ఆర్టికల్ 16 నుండి 19 వరకు స్పష్టమైన విధి విధానాలు రూపొందించిందని, ఇది నేటికి ప్రభుత్వ పాలన, న్యాయ వ్యవస్థ మరియు చట్టసభలో పటిష్టంగా అమలవుతుందని వివరించారు. ముఖ్యంగా ఆర్టికల్ 16 ద్వారా ప్రభుత్వ ఉద్యోగాల్లో అందరికీ సమాన అవకాశాలు లభిస్తున్నాయని, తరతరాలుగా చదువుకు దూరమైన వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం రిజర్వేషన్లు కల్పించి అంబేద్కర్ చేసిన కృషి అసామాన్యమని ఆయన గుర్తు చేశారు. పౌరులందరూ ఉన్నత స్థానాల్లో ఉండాలన్నదే అంబేద్కర్ గారి ఆశయమని పేర్కొన్నారు. తాను పడిన కష్టాలు దేశంలో భావితరాలకు అనుభవించకూడదనే గొప్ప లక్ష్యంతో సమాజ స్థాపనకు కృషి చేశారని, అణగారిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అదితి గజపరాజు, జాయింట్ కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు. పాత్ర అనేది వహించారు. అయితే ఆ రోజుల్లో అన్టచబిలిటీ అనేవారు. అది తర్వాత షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్, ఎస్టీ, ఎస్టీ వర్గాల్లో వాళ్ళు తీసుకొచ్చారు. మనం చూస్తుంటే వారు ఆ రోజుల్లో రిజర్వేషన్స్ కోసం పోరాడి గవర్నమెంట్ ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్స్ అనేది, అలాగే అసెంబ్లీలో కూడా, పార్లమెంట్లో కూడా రిజర్వేషన్స్ కోసం వారు పోరాడి తెచ్చారనేది ముఖ్యంగా మనం తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే ఆ రోజుల్లో అణగతొక్కిన వర్గాలకి గుడిలోకి ప్రవేశం లేదు, అన్టచబిలిటీ ఎక్కువగా ఉండేది. ఇవన్నిటితో కూడా వారు పోరాడి వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకువెళ్ళారు. కాన్స్టిట్యూషన్ రాసేటప్పుడు ఒక బాడీ ఏర్పాటు చేసి ఆ కాన్స్టిట్యూషన్కి చైర్గా వ్యవహరించి అనేకమైనటువంటి విధానాలని ఈరోజు లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ మంది. ఈ డెమోక్రటిక్ కంట్రీలో అందరికీ న్యాయం చేకూర్చేలాగా, అందరికీ సమానత్వం వచ్చేలాగా ఏ రకంగా కాన్స్టిట్యూషన్ కార్యరూపం చేయాలన్న దాంట్లో ప్రధానంగా ఆయన పాత్ర ఉంది. రైట్ టు లివ్, రైట్ టు ఫ్రీడమ్, రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు స్పీచ్, ఇలా అనేక యాక్టులు తీసుకొచ్చి అందరికీ సమానతత్వం, ప్రతి ఒక్కరికి కూడా గౌరవం వచ్చేలాగా, ప్రతి వర్గానికి కూడా, ప్రతి కమ్యూనిటీకి కూడా, ప్రతి కాస్ట్కి కూడా అందరికీ సమానతత్వం వచ్చేలాగా మొత్తం ఒక కాన్స్టిట్యూషన్ అంతా కూడా కార్యరూపం చేసి ఈరోజు భారతదేశానికి ఒక మంచి పరిపాలన ఇచ్చే దశగా, ప్రతి పౌరుడికి కూడా సమాన అవకాశాలు వచ్చే దశగా ఈరోజు కాన్స్టిట్యూషన్ రచించబడింది. పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ పరీక్ష పాలిసెట్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ సేత్ మాధవన్ అధికారులను ఆదేశించారు. పాలిసెట్ పరీక్ష నిర్వహణ ఏర్పాట్లపై కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా సమన్వయ కమిటీ అధికారులతో జాయింట్ కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఏప్రిల్ 25వ తేదీన నిర్వహించే పాలిసెట్ 2026 ప్రవేశ పరీక్షకు జిల్లా నుండి 8,053 మంది విద్యార్థులు హాజరు కానున్నారని తెలిపారు. వీరిలో విజయనగరంలో 8 సెంటర్లు, నెల్లిమర్లో 1, గజపతినగర్లో 6, చీపురుపల్లిలో 5, బొబ్బిల్లో 4 సెంటర్ల చొప్పున జిల్లా వ్యాప్తంగా మొత్తం 26 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. పరీక్షలను సక్రమంగా నిర్వహించుకు పరీక్షా కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని తెలిపారు. మాత్రం పెడితే
కాల్ ఫ్రమ్ సీఎం ఆఫీస్. సీఎం ఆఫీస్లో గ్రీవెన్సెస్ సిజిఓ చూస్తున్నారు, ఆయన మన సిజిఓకి కాల్ చేస్తారు. డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ ఎస్డిసికేఆర్ఎస్ ఉన్నారు కాబట్టి కాల్ చేస్తారు. అండ్ దే ఆర్ జనరేటింగ్ అ మంత్ వైజ్ పీజీఆర్ఎస్ రిపోర్ట్ ఫర్ ఈచ్ డిస్ట్రిక్ట్. ఆ డిస్ట్రిక్ట్ లో పెట్టి బిఎండ్ఎస్ఎల్ అని ఫ్లాగ్ చేస్తారు. దాని ప్రకారమే దే ఆర్ ర్యాంకింగ్ ద ఆఫీసర్స్ ఇన్ ద డిస్ట్రిక్ట్. గ్రీవెన్స్ రిటర్సల్ ఆఫీసర్స్ ని కూడా ర్యాంక్ చేస్తున్నారు. ఈ రోజు అశోక బంగ్లాలో భారత రాజ్యాంగ నిర్మాత, ప్రజ్ఞాశాలి, ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా దళిత సంఘ నాయకులు, అలాగే టీడీపీ శ్రేణులు, ఎస్సీ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. 47వ డివిజన్లో ఎమ్మెల్యే అతిథి గజపతిరాజు ఆదేశాల మేరకు వార్డు ఇన్ఛార్జ్ మైలపల్లి పైడిరాజు ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా పూలమాలలు వేసి నివాళులు అర్పించిన దళిత సంఘం నాయకులు, అలాగే ఎస్సీ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మరి 47వ డివిజన్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135 జయంతి ఉత్సవాలు ఘనంగా చేయడం జరిగింది. అయితే ఈరోజు అంబేద్కర్ గారు చెప్పాలంటే మరి అతను ఒక మహాశక్తి. అతను బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి. మరి ఎందరో మరి విద్యావంతులకి అతను ఒక స్ఫూర్తి. అలాంటి వ్యక్తికి ఈరోజు జయంతి పండుగ చేస్తున్నామంటే అది మా దళిత సంఘాల తరపున చాలా ఆనందంగా ఉంది. మరి అతను అట్టడుగులో ఉన్న మా అందరూ దళితులందరినీ పైకి తీసుకొచ్చిన నాయకుడు మరి అంబేద్కర్ గారు. అలా అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మహిళా లబ్ధిదారులకు యూనిట్లను పంపిణీ చేశారు. పీఎం ఉన్నతి పథకం కింద 134 మంది మహిళలకు సుమారు 185 లక్షల విలువైన చెక్లు, మంజూరు పత్రాలను అందజేశారు. ఎస్సీ మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ఈ సబ్సిడీ రుణాలు ఎంతో దోహదపడతాయని అధికారులు పేర్కొన్నారు. ఆటోలోను పెడితే మాకు 2,20,000 శాంక్షన్ అయింది. అప్పు ఫ్రీ సబ్సిడీ 50,000 ఇచ్చారు. మళ్ళీ మేము 30,000 సబ్సిడీ కట్టాము. మాకు ఇది రావడం చాలా సంతోషంగా ఉంది. మేము ఇది వస్తుందని అసలుకి అనుకోలేదు. కానీ ఇలాగ మా గ్రామానికి మాకు వచ్చింది. చాలా సరదాగా ఉంది ఇది రావడం. మా ఇంట్లో పరిస్థితి కూడా ఇది కొనుక్కోవాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది. కానీ ఈ రోజుకి మాకు ఈ పరిస్థితి ఇలా ఉన్నా సరే ఇచ్చారంటే చాలా సంతోషంగా ఉంది. 2025-26 సంవత్సరానికి గాను ఉన్నతి పథకం కింద మనం డిఆర్డిఏ సర్ప్ వాళ్ళతోటి మన ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మన ఎస్సీ ఉమెన్ బెనిఫిషియరీస్ని అందరినీ కూడా మనం సెలెక్ట్ చేయడం జరిగింది. దీని ప్రకారంగా మన జిల్లాకి 108 మంది బెనిఫిషియర్స్ని మనం సెలెక్ట్ చేయడం జరిగింది. ఎస్సీ ఉమెన్ బెనిఫిషియర్స్ని వాళ్ళకి వివిధ రకాలైనటువంటి ఉపాధి పథకాల కింద ఆటోలు ఇవ్వడం అని చెప్పి, అలాగే కిరాణా షాపులు పెట్టుకోవడానికి, అలాగే ఫ్లవర్ బొకే మేకింగ్ చేసుకోవడానికి, తర్వాత టెంట్ హౌస్లు పెట్టుకోవడానికి, చిన్నటువంటి టిఫిన్ సెంటర్స్ పెట్టుకోవడానికి, ఇలా రకరకాలైనటువంటి వృత్తులకు సంబంధించి వాళ్ళు ఏదైతే సామర్థ్యం ఉండి చేయగలుగుతారో 91.40 లక్షలు ఇక్కడ డిఆర్డిఏ ద్వారా ఇవ్వటం జరిగింది. అలాగే మన ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 54 లక్షలు సబ్సిడీ కింద ఇవ్వడం జరిగింది ఒక్కొక్కరికి కూడాను. అది మళ్ళీ మనం వాళ్ళు కట్టాల్సిన అవసరం ఏమేమి ఉండదు. అంబేద్కర్ కలల కన్నా వివక్షత లేని సమాజం కావాలి అని దళిత బహుజన శ్రామిక యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి చిట్టుబాబు అన్నారు.
మంగళవారం స్థానిక DBSU కార్యాలయంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితులపై అన్యాయాలు ఈనాటికి జరుగుతుందని, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కలలు కన్నా నెరవేరలేదని, ప్రభుత్వ లెక్కలు అద్దం పడుతున్నాయని విమర్శించారు. భారతదేశంలో ఉన్న కుల వ్యవస్థలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనేక ఆటుపోట్లను, అవమానాలను ఎదుర్కొన్నారని తెలిపారు. భారతదేశ వ్యాప్తంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జయంతి ఉత్సవాలను కొనియాడుతున్న తరుణంలో ప్రతిరోజు ప్రతి సంవత్సరం మనం చూస్తూ ఉన్నాం. రోజు రోజుకి అంబేద్కరిజం అనేది, అంబేద్కర్ భావజాలం అనేది పెరుగుతూ ఉంది. చాలా ఇజాలను మనం చూసాం, గాంధీయిజం, కమ్యూనిజం, రకరకాల ఇజాలను మనం చూస్తూ ఉన్నాం. కానీ రోజు రోజుకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఇజం, అంబేద్కరిజం అనేది చాలా ప్రాచుర్యంలోనికి వస్తూ ఉంది. ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా అంబేద్కర్ కోసం మాట్లాడే పరిస్థితి వచ్చింది. ఈరోజు భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం అని చెప్తున్నట్లు, సో ఆ విధంగా అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని జాతులు, అన్ని ప్రాంతాలు, అన్ని రంగాల వారు ఏకరీతిగా జీవిస్తున్నామనంటే అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం యొక్క గొప్పతనం. సో అంబేద్కర్ అంటే ఆయన ఒక చైతన్యం, అంబేద్కర్ అంటే ఒక జ్ఞానం, అంబేద్కర్ అంటే చీకటిలో జీవిస్తున్న పేద ప్రజానీకానికి ఆయనగా ఒక వెలుగు ఇచ్చినటువంటి మహానుభావుడు ఆయన. అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు శుక్రవారం ఉదయం 42వ డివిజన్ కామాక్షి నగర్ అయ్యన్పేట వాటర్ ప్లాంట్ కూడల్లో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ నడక మైదానంలో క్లబ్ అధ్యక్షుడు సిహెచ్ రమణ నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి ముఖ్య అతిథిగా హాజరైన డిస్ట్రిక్ట్ 102వ గవర్నర్ ఏ తిరుపతిరావు, ప్రముఖ వైద్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ డివిజి శంకర్రావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకొని మంగళవారం స్థానిక అలకానంద కాలనీలో స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా చీకటి దివాకర్, జ్ఞాన విజ్ఞాన వేదిక అధ్యక్షుడు MVN వెంకట్రావు జ్యోతి ప్రజ్వలన చేసి అంబేద్కర్కి పూలమాలలతో నివాళులు అర్పించారు. అనంతరం రక్తదాతలను అభినందించారు. విధి నిర్వహణలో ప్రాణాలకు తెగించి ప్రజల ఆస్తి ప్రాణాలు కాపాడే అగ్నిమాపక సిబ్బంది సేవలు అమూల్యమైనవి ఎస్కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి కొనియాడారు. మంగళవారం ఎస్కోట మండల కేంద్రంలో అగ్నిమాపక కేంద్రంలో నిర్వహించిన అగ్నిమాపక వారోత్సవాల కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అగ్ని ప్రమాదాల నివారణ కోసం విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ వేసవి కాలంలో అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి ప్రమాద సమయాల్లో తక్షణమే స్పందిస్తూ ఎందరో ప్రాణాలను కాపాడుతున్నారని వారి ధైర్య సాహసాలను అభినందించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కేవలం ఒక కులానికో వర్గానికో పరిమిత వ్యక్తి కాదని, ఆయన అణగదొక్కబడ్డ ప్రతి ఒక్కరి గొంతుగా నిలిచిన అందరివాడు అని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అన్నారు. అంబేద్కర్ గారి 135వ జయంతి మహోత్సవాలను పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ PGRS సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన గావించి ఆయన జీవిత విశేషాలను, ఆయన ఆశయాలను స్మరించుకున్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎటువంటి సౌకర్యాలు లేని చోట ఒక బండరాయిపై పడిన విత్తనం వర్షపు చినుగ్గా ఆసరాగా చేసుకుని ఆ బండనే చీల్చుకుంటూ మహావృక్షంగా ఎలా ఎదిగిందో అంబేద్కర్ గారు కూడా అన్ని అవమానాలను, కష్టాలను తట్టుకొని దేశానికి మార్గదర్శిగా నిలిచారన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరికి అంబేద్కర్ గారు ఆదర్శము అంటే అనేది కేవలం బడుగు బలహీన వర్గాలకే కాదు, ఆయన జీవిత చరిత్ర ఒకసారి చూసుకుంటే ఆయన మోర్ దాన్ ఏ నార్మల్ పర్సన్ అనిపిస్తుంది. ఇవాళ ఆయన అచీవ్మెంట్స్ చూస్తే ఒక సామాన్యమైన మానవుడికి మరి అది సాధ్యమైన అనిపిస్తుంది. నేర్చుకోవాల్సింది, స్ఫూర్తి పొందాల్సింది ఏదైనా ఉంది అంటే ఇలాంటి అంబేద్కర్ జయంతి ఉత్సవం నుంచి అనేది మనం ఖచ్చితంగా చెప్పచ్చు. ఒక వ్యక్తి ఎంత కింద నుంచి ఎంత పైదాకా ఎదగచ్చు, నేల నుండి నింగి దాకా ఎదగచ్చు అని నిరూపించినటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు.
నవ భారత నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి నివాసంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కోలగట్ల మాట్లాడుతూ సమాజం స్థాపనకు సమానత్వానికి అంబేద్కర్ నిలువుటద్దంగా నిలిచారన్నారు. సమాజం కోసం నిరంతరం శ్రమించిన మహోన్నత వ్యక్తి బాబాసాహెబ్ అని కోలగట్ల వీరభద్రస్వామి పేర్కొన్నారు. ఆయన్ని ఆశయంగా తీసుకుని విజయనగరంపట్నంలో అంబేద్కర్ పేరుతో భవనాలు ఏర్పాటు చేశామన్నారు. ప్రజలిచ్చిన అవకాశాలు అదే రాజ్యాంగాన్ని ఈ దేశంలో అమలు చేస్తున్నాము అంటే ఆ రోజు ఆయన ఎంత మేధా సంపత్తో, ఎంత విజ్ఞతతో, ఎంత ముందు చూపుతో ఈ రాజ్యాంగాన్ని రచించారు అనేది మనం అర్థం చేసుకోవాలి. అలానే సమాజ స్థాపన కోసం ఆయన చేసిన కృషి, వెనుకబడిన వర్గాలు ముందుకు రావాలి, అణగారిన వర్గాలు ఉన్నత స్థాయికి ఎదగాలని ఆ రోజున్న పరిస్థితులు బట్టి రాజ్యాంగంలో ఆ నిబంధనలు రూపొందించడం జరిగింది. ఈరోజు ఈ దేశంలో అణగారిన వర్గాలు ఒక ఉన్నత స్థాయి ఐఏఎస్, ఐపీఎస్లు లేకపోతే ఇంకా ఉన్నత స్థాయి ఉద్యోగాలకు ఎదిగారు అంటే, డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యారంటే ఆయన పెట్టిన రిజర్వేషనే. జాతీయ బీసీ నేత ఆర్ కృష్ణయ్య ఆదేశాల మేరకు రాష్ట్ర బీసీ సంఘం కార్యదర్శిగా బూరెల సీతమ్మనాయుడు ఈరోజు విజయనగరం జిల్లా పర్యటనకు వచ్చారు. స్థానిక ఒక ప్రైవేట్ హోటల్లో జరిగిన మీడియా సమావేశంలో సీతమ్మనాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో ఐక్యతను తీసుకువచ్చేందుకు అన్ని జిల్లాల్లో పర్యటన చేసి ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి బీసీల హక్కులు కాపాడుకుంటామని తెలిపారు. బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఐజీ గారు ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. అలాగే ఈ ప్రత్యేక కారణంగా మేము ఈరోజు మీ ముందుకు రావడానికి ముఖ్య కారణం, బీసీలకు అన్యాయం జరుగుతుంది. అలాగే 6,50,00,000 మంది ఉంటే అందులో 60% ఆ బీసీకే వర్గానికి సంబంధించిన ఓటు బ్యాంకింగ్ ఉంది. అలానే ఏవి నిర్వహించినా సరే మాకు ఏవి కూడా మా ముందుకు రాలేదు, ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. ఈరోజు బీసీ గర్జన ఈ ఉత్తరాంధ్ర నుంచి గర్జన మొదలవుతుంది. ఆ కారణంగా మీ పత్రిక ముందు రావడం జరిగింది. పాదయాత్రలో ముఖ్యమంత్రి కుమారులు నారా లోకేష్ గారు ఒక మాట ఇచ్చున్నారు. ఏమని? ఏదైతే మేము అధికారంలోకి వస్తామో వచ్చిన మరుక్షణమే బీసీ పరిరక్షణ చట్టం తీసుకొస్తామని చెప్పారు. అది ఇప్పటి వరకు ఊసే లేదు, మాట లేదు. అలా అని చెప్పి ఈరోజు ఏవైతే కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు, గత ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ కార్పొరేషన్లు అయితే దండిగా ప్రారంభించేసి అందులో ఆ పార్టీ నాయకులకి ఎవరికో కొంతమందికి వాళ్ళ జీతభత్యాలు పెట్టడానికి ఖాళీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు కూడా ఒక కార్పొరేషన్ కూడా ₹1 బిళ్ళ చిల్లిగా ఇచ్చే పరిస్థితి లేదు. గోవా రాష్ట్ర గవర్నర్ పుష్పటి అశోక్ గజపతిరాజు ఈ నెల 16 నుండి 22 వరకు విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ఆదేశం మేరకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. షెడ్యూల్ ప్రకారం ఆయన 16న గోవా నుండి బయలుదేరి సాయంత్రం 3:45 విజయనగరం చేరుకుంటారు. 17వ తారీఖున ఎంవిజిఆర్ ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్తో సమావేశమై అక్కడే బస చేస్తారు. 18న విశాఖలోని పెబల్ బీచ్ను సందర్శించి తిరిగి సాయంత్రం విజయనగరానికి చేరుకుంటారు. 19 మధ్యాహ్నం సింహాచలం బయలుదేరి వెళ్లి గవర్నర్ 20న తెల్లవారుజామున స్వామివారి నిజరూప దర్శనం చేసుకుని అనంతరం తిరిగి విజయనగరానికి వస్తారు. 21వ తేదీన రిజర్వ్ డేగా కేటాయించగా తిరిగి 22 ఉదయం 9 గంటలకు విజయనగరం నుండి బయలుదేరి గోవా రాజ్ భవన్కు చేరుకుంటారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని ఎన్సీఎస్ సమీపంలో ఉన్న రోటరీ బ్లడ్ బ్యాంక్ ప్రాంగణంలో నూతన రక్త సేకరణ వాహనాన్ని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుండే రోటరీ బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎంతో మందికి ప్రాణదాతం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన ప్రశంసించారు. అనంతరం జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ అత్యవసర సమయాల్లో రక్తం అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. రక్తదానం చేయడం ద్వారా మరొకరికి పునర్జన్మ ప్రసాదించే అవకాశం ఉంటుందని, ముఖ్యంగా యువత పెద్ద ఎత్తున ముందుకు వచ్చి రక్తదానంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. సమాజంలో సేవాభావాన్ని పెంపొందించడంలో రోటరీ సంస్థలు చేస్తున్న కృషి ఎంతో అభినందనీయమని మంత్రి కొనియాడారు. ఈ కార్యక్రమంలో రోటరీ ఐపీడీజీ డాక్టర్ వెంకటేశ్వర్, రోటరీ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాసరావు, రాధికారాణి, బాలాజీ, ప్రవీణ్, అంచాలియా మరియు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.
politics, and I was able to address people, I was able to motivate people, I was getting along with the officers. How did I learn these things? Because in my career of IT, it is totally the other side. But public motivation, public management, all this happened, especially in Rotary. Because I would really call the youngsters, because a lot of seniors are there in the club. So many programs that we are doing. Swargam, there is some. It is well maintained by the senior most leaders, Nayangar garu, మిగతా అందరూ కూడా చేస్తున్నారు. అలాగే బ్లడ్ బ్యాంక్ ఉంది, అది కూడా సీనియర్ బాలాజీ గారు అందరూ టీమ్ అంతా చేస్తున్నారు. ఇవాళ బ్లడ్ వ్యాన్ వచ్చింది, ఆరో ప్లాంట్ వచ్చాయి, అలాగే కొన్ని స్పెషల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ మనం డిజిటల్ లైబ్రరీ అంటున్నాం. ఇవన్నీ చేయాలంటే ఐ వుడ్ రియల్లీ కాల్ ది యంగ్స్టర్స్ టు స్టెప్ ఇన్ టు ది సర్వీస్ మోడల్. Because I see that the world is converting into a lot of CSR funds. Everybody wants to funds spend somewhere. ఇక్కడ ఏంటంటే మనం ఫండ్స్ ఇస్తున్నాం 25,000, 50,000. భారత రాజ్యాంగ నిర్మాత ప్రజ్ఞాశాలి ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా బాలాజీ జంక్షన్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. విజయనగరం జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు రాజేష్ వర్మ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా దళిత సంఘం నాయకులు అలాగే బీజేపీ నాయకులు, ఏబీవీపీ విద్యార్థులు, ఎస్సీ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో రాజేష్ వర్మ మాట్లాడుతూ నాడు ఆ మహనీయుడు వెలిసిన బీజాలు నేడు మనం అనుభవిస్తున్నామని కొనియాడారు. ఆయన స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆయన ఆశయ సాధన కోసం బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. సింగారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు, ఎల్కే అద్వానీ గారు ఎట్టి పరిస్థితుల్లోనే అంబేద్కర్ గారికి భారతరత్న ఇచ్చి తీరాల్సిందే అని చెప్పి పట్టుబట్టి ఆ ప్రభుత్వంలో ఆయనకి భారతరత్న ఇవ్వడం జరిగింది. అయితే భారతరత్న మనం ఆయనకి ఇవ్వడం కాదు, ఆయన ఎప్పుడూ భారతరత్న అనే విషయాన్ని భారతీయ జనతా పార్టీ నాయకులు గుర్తించి ప్రజలందరికీ కూడా ఆయన మన దేశానికి ఖచ్చితంగా ఒక భారతదేశానికి రత్నం లాంటి వాడని చెప్పి ఆ రకంగా తెలియజేసుకొని గౌరవించుకోవడం జరిగింది. ఇటువంటి భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా పార్తీపురం నియోజకవర్గంలో వైసీపీ శ్రేణులు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అరకు పార్లమెంట్ సభ్యురాలు గుమ్మా తనూజారాణి, మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ సమన్వయకర్త అలజంగి జోగారావు మాట్లాడుతూ నేడు సమాజంలో మనం పొందుతున్న గౌరవం, విద్య, పదవుల వెనుక అంబేద్కర్ కృషి ఎంతో ఉందని కొనియాడారు. ఆయన చూపిన బాటలోనే నడవడం మనం ఆయనకు ఇచ్చే అసలైన గౌరవమని పేర్కొన్నారు. కమిటీలో ఈ ఫోటోస్ వెరిఫికేషన్ ఇవన్నీ ఉన్నాయి. ఆ ప్రాసెస్ కూడా చాలా త్వరగా కంప్లీట్ చేసుకుని మనం పార్టీ ఇంకొంచెం బలోపేతం చేసి ప్రజల్లోనే ఉండాలని చెప్పి ఆశిస్తున్నాను. అదేవిధంగా కాఫీ విత్ క్యాటర్ అనే కార్యక్రమం కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. కాబట్టి ఈ కార్యక్రమం స్టార్ట్ చేసినప్పుడు ఎమ్మెల్యే గారు మమ్మల్ని కూడా ఇన్వైట్ చేస్తే ఖచ్చితంగా దీంట్లో పార్టిసిపేట్ చేస్తారని చెప్పి. పీఎం సూర్యఘర్ పథకం అమల్లో మన రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉండాలని నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆకాంక్షించారు. 51వ వార్డు అంబేద్కర్ కాలనీలో పీఎం సూర్యఘర్ యోజన పథకం కింద ఎస్సీ, ఎస్టీ వర్గాలు లబ్ధిదారులకు ఉచితంగా ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెల్స్ ను ఈపీడీసీఎల్ అధికారులు శ్యాంబాబు, పి శ్రీనివాసులతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే శ్యాంబాబులు మాట్లాడారు. దేశంలో 66.48 లక్షల మంది సూర్యఘర్ పథకానికి దరఖాస్తు చేసుకునగా అందులో ఏపీ నుంచి అత్యధికంగా 14.72 లక్షల మంది ఉన్నారని తెలిపారు. అయితే వీరిలో కనీసం 10% మంది కూడా ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయకపోవడం దురదృష్టకరమన్నారు. దీనిపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. స్వయంగా సుమారుగా 78 కోట్లు ఖర్చు పెట్టి ఒరిజినల్గా మనకి పిఎం సూర్యఘర్ ముఫ్తీ బిజిలీ యోజన పథకం ఫిబ్రవరి 2024 స్టార్ట్ చేయడం జరిగిందండి. ఆ పథకంలో ఏంటంటే ప్రతి కిలోవాట్కి 30,000 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నారు. ఒక 1 కిలోవాట్ ప్యానల్ పెట్టుకుంటే 120 యూనిట్లు ఉత్పత్తి అవుతుంది. 2 కిలోవాట్ ప్యానల్ పెట్టుకుంటే 240 యూనిట్స్ ఉత్పత్తి అవుద్ది. 3 కిలోవాట్ ప్యానల్ పెట్టుకుంటే 360 యూనిట్స్ ఉత్పత్తి అవుద్ది. 1 కిలోవాట్కి 30,000 రూపాయలు, 2 కిలోవాట్కి 60,000, 3 కిలోవాట్స్కి అయితే 78,000 గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. సుమారుగా ఇది ఖర్చు చేసినందుకు మొత్తం ఇది ప్యానల్ పెట్టుకున్నందుకు 3 కిలోవాట్స్ ప్యానల్ పెట్టుకున్నందుకు అప్రాక్సిమేట్ 2 లక్షల దాకా ఖర్చు అవుతుంది. దాంట్లో 80,000 సబ్సిడీ పోను 1,20,000 అండి. దాంట్లో 90% బ్యాంక్ లోను ₹10 వడ్డీతో ఇస్తుంది. ముఖ్యంగా చాలామందికి తెలియక దీన్ని వాడుకోవటం లేదు. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన
దీంట్లో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారికి 2 కిలోవాట్స్ ఉచితంగా ప్రభుత్వమే ఇన్స్టాల్ చేసి, అది 2 కిలోవాట్స్ అంటే 240 యూనిట్స్ ఒక నెలకి ప్రొడ్యూస్ చేస్తుంది. అదంతా కరెంటు ఉచితంగా వాడుకునే దానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక్కటే కాకుండా వారు ఏదైతే వాళ్ళు ఇంటి పైన పెట్టారు కాబట్టి నెలకి సుమారు 200 రూపాయలు వారి అకౌంట్లో కూడా వస్తుంది. ఇంత మంచి అద్భుతమైన పథకాన్ని ప్రజలకి ఇంకా అవగాహన కొంచెం తక్కువ ఉన్న వల్లనే వారు చేసుకోవటం లేదు. ఈరోజు అంబేద్కర్ కాలనీలో పైన మనము ఇక్కడ చేయటం జరిగింది. దీనికి రెండు యూనిట్స్ అంటే 2 లబ్ధిదారులకి మనం చేయటం జరిగింది. నార్త్ నియోజకవర్గంలో ఒక జోన్ అంటే ఏపీపీడీ సెల్ 2 జోన్స్ ఉన్నాయి. ఒకటి జోన్ 1. దక్షిణ భారతదేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించేలా భారత గౌరవ పర్యాటక రైలు విశాఖ నుంచి తొలిసారిగా ఇండియన్ రైల్వే క్యాటరింగ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ ప్రారంభించింది. ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన కరపత్రాన్ని నగరంలోని ఒక హోటల్లో ఐఆర్సీటీసీ అధికారులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఐఆర్సీటీసీ జాయింట్ జనరల్ మేనేజర్ డిఎస్జిపి కిషోర్ మాట్లాడారు. కాంచీపురం, మహాబలిపురం, రామేశ్వరం, మదురై, తిరుచి, తంజావూరు, తిరువన్నమలై ప్రాంతాలు 7 రాత్రులు 8 రోజులు ఈ రైలు కవర్ చేస్తుందని చెప్పారు. ఈ యాత్ర ఈ నెల 27న ప్రారంభమై వచ్చే నెల 4 వరకు కొనసాగుతుందని, ఆధ్యాత్మిక పర్యాటకులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ముఖ్య కారణం ఏంటంటే ఫస్ట్ టైం విశాఖపట్నం నుంచి మేము ఈ టూరిస్ట్ ట్రైన్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుందండి. దీని పేరు ఏంటంటే భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్. సమ్మర్ సీజన్ దృష్టిలో పెట్టుకొని మేము ఈ ప్యాకేజీని లాంచ్ చేయడం జరుగుతుంది. ఇది విశాఖపట్నం నుంచి స్టార్ట్ అయ్యి తుని, సామర్లకోట, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, మదురై, రామేశ్వరం, టోటల్గా అన్ని పుణ్యక్షేత్రాలు, ఆహ్లాదకరమైన ప్రాంతాలు కవర్ చేసుకుంటూ మేము తిరిగి తీసుకొస్తామండి. ఇది ఏదైతే ఉందో భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ ప్రత్యేకమైన టూరిస్ట్ ట్రైన్ అండి. దీంట్లో 14 కోచ్లు ఉంటాయి. కెపాసిటీ 750 మంది కెపాసిటీ ఉంటుంది. మా సిబ్బంది అరౌండ్ 80 మంది దీంట్లో సిబ్బంది బయలుదేరుతారు. ఇది టోటల్గా ఆల్ ఇంక్లూజివ్ ప్యాకేజ్ ఉంటుంది. దీంట్లోని భాగంగా రోజు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఉంటుంది. ఎస్కార్ట్ సర్వీసెస్ ఉంటాయి దీంట్లో. అక్కడ దిగిన తర్వాత రోడ్ ట్రాన్స్పోర్టేషను, హోటల్ అకామిడేషను, తర్వాత అక్కడ గుడులకు తీసుకెళ్ళడం కానీ, అక్కడ ఫుడ్ కానీ, ఆఫ్ బోర్డ్ ఫుడ్ కానీ అన్నీ కూడా దీంట్లో ఆర్గనైజ్ అయ్యి ఉంటాయి. అంబేద్కర్ అందించిన రాజ్యాంగం వెలుగులో దేశంలో లౌకికవాదాన్ని కాపాడుకుందామని సిపిఆర్ రాష్ట్ర కార్యదర్శి జేవి సత్యనారాయణ మూర్తి పిలుపునిచ్చారు. అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకొని డాబా గార్డెన్స్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అంబేద్కర్ తన రాజ్యాంగ దేశంలోని అన్ని కులాలు, మతాలకు సమాన అవకాశాలు పొందుపరిచారని పేర్కొన్నారు. అయితే నేటి పాలకులు రాజ్యాంగానికి తూట్లు పొడిచే విధంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలకుల ప్రోత్సాహంతోనే దేశంలో దళితులు, ఆదివాసీలు, మైనార్టీలపై దాడులు పెరిగిపోతున్నాయని పేర్కొన్నారు. అంబేద్కర్ జీవితాంతం మనువాద భావజాలానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తే దాన్ని మరుగున పడేలా చేసిన బీజేపీ నేతలే అంబేద్కర్ పేరును జపిస్తుండడం సిగ్గుగా ఉందన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవాల్ని జరుపుకుంటున్నాం. ఈ దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయన విజ్ఞానాన్ని, ఆయన విద్వత్తుని గుర్తించి దీన్ని అధికారికంగా చాలా ప్రభుత్వాలు, చాలా సంస్థలు జరుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజుని మన దేశంలో పాలకులు అంబేద్కర్ పేరుని జపిస్తున్నారు తప్ప డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేన్నైతే వ్యతిరేకించాడో, ఏ మనువాద భావజాలాన్ని అయితే వ్యతిరేకించాడో అదే మనువాద భావజాలం వాళ్ళు పరిపాలనలోకి వచ్చి, అధికారంలోకి వచ్చి మనువాదాన్ని, మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేసి తద్వారా భారతీయ సమాజాన్ని ఐక్యంగా లేకుండా కులాల వారీగా, వర్ణాల వారీగా వాళ్ళని విభజించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు. భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచ మేధావిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ కొనియాడారు. అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని ఢాబా గార్డెన్స్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు పరశురామ్ రాజు, మాజీ అధ్యక్షుడు నాగేంద్ర, పార్టీ మరో నాయకుడు బొత్స సురేష్ కుమార్తో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాధవ్ మీడియాతో మాట్లాడారు. అపారమైన మేధస్తో ఉన్నత విద్యను అభ్యసించిన అంబేద్కర్ స్వతంత్ర భారతదేశపు మొదటి న్యాయశాఖ మంత్రిగా, అంటరానితనం నిర్మూలనకు, సమానత్వం కోసం కృషి చేసిన మహనీయుడిగా చరిత్రలో నిలిచిపోయారని పేర్కొన్నారు. నేటి తరం నాయకులకు అంబేద్కర్ ఆదర్శప్రాయుడని కొనియాడారు. దేశవ్యాప్తంగా
ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఏ నేతకి లేని విధంగా వర్ధంతి జయంతి ప్రభుత్వ లాంఛనాలతో చేసే ఏకైక నాయకుడు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆ విధంగా ప్రజలు నీరాజనాలు అందించడానికి, ఆయన్ని కొలవడానికి, ఆయన జోహార్లు అర్పించడానికి ప్రపంచంలో ఏ నేతకి దక్కని గౌరవం. ఆయన చనిపోయిన తర్వాత ఆయన యొక్క కుటుంబ సభ్యులు ఎవరు కూడా అధికారంలో లేరు. ఇప్పుడు కాదు, అప్పుడు కూడా లేరు. అయినా కూడా ప్రజల గుండెల్లో ఆయన గూడు కట్టుకొని ఒక దేవుడిలాగా అందరూ కొలిచే విధంగా ఉండడానికి కారణం ఆయన జీవించిన సమయంలో చేసిన ఘనకీర్తులు కారణం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానమే ఈ దేశానికి శరణ్యమని విశాఖ జిల్లా కలెక్టర్ అభిషేక్ కిషోర్ పేర్కొన్నారు. అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని డాబా గార్డెన్స్ అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. అంబేద్కర్ బహుముఖ ప్రజ్ఞాశాలని, సామాజిక శాస్త్రవేత్త అని కొనియాడారు. ఆయన ప్రగతి రంగంలో చూపిన ప్రతిభ, నిబద్ధత నేటి యువతకు ఆదర్శనీయమన్నారు. తాను అధ్యయనం చేసిన ప్రతి అంశంలో లోతైన అవగాహన పెంపొందించుకొని నిపుణుడిగా ఎదిగి సమాజానికి మార్గదర్శిగా నిలిచారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి రామారావు కూడా పాల్గొన్నారు. ఒక విషయం మీద కొంచెం పరిజ్ఞానం ఉంది, కొంచెం నాలెడ్జ్ ఉంది, దాని మీద ఆయన ఒపీనియన్ చెప్తారు కాదు. ఆయన టచ్ చేసిన ప్రతి సబ్జెక్ట్ మీద ఆయన ఒక సైంటిస్ట్. ఆయనలో అతి ముఖ్యంగా మనం చూసి నేర్చుకోవాల్సింది, ఇన్స్పైర్ అవ్వాల్సిన విషయం ఇది. ఏ విషయం ముట్టుకున్నా దాంట్లో ఆయన ప్రపంచంలోనే ఎవరు సాటి లేరు అన్న విధంగా ఆయన మలిగారు. దాని మీద పుస్తకాలు రచించారు. ఆ ఫీల్డ్లో అంత సేవ కూడా చేశారు. ఒక ఎక్సలెన్స్ ఈ చిహ్నం బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆ విషయం మన స్టూడెంట్స్ అందరూ గుర్తించాలి. ఆయన దగ్గర నుంచి ఈ క్యారెక్టర్ని మనలో కూడా నింపుకోవడానికి మనం అందరూ ప్రయత్నించాలి. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు రాబా గార్డెన్స్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఘనంగా జరిగాయి. వివిధ పార్టీ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అందులో భాగంగా జనసేన నాయకులు, దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, పి ఉషాకిరణ్ తదితరులు అంబేద్కర్ విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించారు. అనంతరం వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రమత్వం లక్ష్యాలతో రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ మహనీయుడని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. 135వ జయంతి సందర్భంగా అంబేద్కర్ యొక్క సర్కిల్లో ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఆయన ఒకసారి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మా లాంటి వాళ్ళకి ఎంతో మందికి ఆదర్శప్రాయులు. ఈ దేశంలో ఇవాళ ఒక అద్భుతమైన రాజ్యాంగం, ప్రపంచం అంతా కూడా ఆయన వైపు చూసే విధంగా ఒక మేధావి ఆయన. ఆ రోజుల్లో అంటరానితనం చాలా ఎక్కువగా ఉన్న ఆ రోజుల్లో ఉన్నతమైన చదువులు చదువుకొని ఈరోజు దేశానికి గర్వకారణమైనటువంటి రాజ్యాంగం రచించినటువంటి ఒక గొప్ప మేధావి ఆయన ఒక్కసారి స్మరించుకొని ఆయన యొక్క ఆశయాల కోసం ఆ రోజు ఆయన ఏదైతే కోరుకున్నారో దానికోసం మాలాంటి వాళ్ళు ఎంతో మంది వాళ్ళ ఎంతో కొంత కృషి చేస్తూ ఉన్నాం. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా విదేశం ఐక్యవేదిక వినూత్నంగా నీలి ప్రదర్శన జరిపిందని అందరినీ ఆకట్టుకుంది. పగడీలు ధరించి పిల్లలు మొదలు పెద్దల వరకు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విదేశం ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ పూసి వెంకట్రావు మాట్లాడారు. అంబేద్కర్ రాజ్యాంగం దేశ గమనానికి జీవనాడి అని, దాన్ని కాపాడుకోవడమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ఆర్టికల్ 25 ప్రకారం రాజ్యాంగం ఇచ్చిన మత స్వేచ్ఛకు సుప్రీంకోర్టు హద్దులు నిర్ణయించడం, ఎస్ఐఆర్ పేరుతో లక్షల మంది ప్రజల ఓటు హక్కు, పౌరసత్వ నిరాకరణ, ఈడీ, సిబిఐ వంటి రాజ్యాంగ సంస్థలను అధికార పార్టీ స్వంత ప్రయోజనాలకు వాడుకోవడం రాజ్యాంగ ఉల్లంఘనమని స్పష్టం చేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి ఉత్సవాలని ఇవాళ భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటుంది. ప్రముఖులందరూ నివాళులు అర్పిస్తూ ఉన్నారు. అయితే నివాళులకు సంబంధించి ఒక ప్రత్యేక అర్థాన్ని మేము చెప్పదలుచుకున్నాం. అదేమిటి అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశ జీవన గమనానికి అందించినటువంటి రాజ్యాంగాన్ని పరిరక్షించడమే రాజ్యాంగ నిర్మాతకు మనం ఇచ్చేటువంటి నిజమైన నివాళి అని చెప్పి ప్రకటిస్తూ ఉన్నాం. ఇవాళ రాజ్యాంగం అత్యంత ప్రమాదంలో పడింది. ఆర్టికల్ 25 ప్రకారం దేశ ప్రజలకు ఇచ్చినటువంటి మత స్వేచ్ఛని ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టులు రద్దు చేసి క్రైస్తవులని ఆందోళన గురి చేశాయి. అలాగే ఆర్టికల్ 5 పౌరుషత్వానికి సంబంధించినటువంటి ఆర్టికల్ని తుంగలోకి తొక్కే విధంగా ఎస్ఐఆర్లు
2 దశాబ్దాలు అంబేద్కర్ భావజాలం వైసీపీ సిద్ధాంతాల్లో ప్రతిబింబిస్తుందని రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబురావు పేర్కొన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా డాబా గార్డెన్స్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి వైసీపీ నాయకులు వరదు కళ్యాణి, మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్ కుమార్, పార్టీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షులు పేడేడ రమణ కుమార్లతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడారు. అంబేద్కర్ ఆశయాలు మాజీ ముఖ్యమంత్రి జగన్ అమలు చేశారని గుర్తు చేశారు. రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం కూడా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు ఉందని ఆరోపించారు. అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించే నైతిక అర్హత కూటమి నాయకులకు లేదని విమర్శించారు. ప్రముఖ రాజనీతిజ్ఞుడు బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతోత్సవాలు ఈ రోజున ప్రపంచంలో, భారతదేశంలో, ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ చూసినా పండగ వాతావరణంలో జరుగుతున్నటువంటి సందర్భం. ఈ యొక్క సందర్భంలో నేను రెండు విషయాలు చెప్పదలుచుకున్నాను. ఈ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం ఈ దేశానికి నిజమైన శరణ్యం. ఈరోజు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం ఉంది అంటే దానికి కారకుల్లో ముఖ్యమైన వాళ్ళు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అన్ని కులాలు, మతాలు, ప్రాంతాలు కలిసికట్టుగా జీవిస్తున్నాయంటే దానికి కారణం అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం. అలాగే తీసుకుంటే అంబేద్కర్ గారిని ఎంతో అతని ఆశయాలను కొనసాగిస్తూ ఉన్న వ్యక్తి మా అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు అంబేద్కర్ గారు అనేవారు ఒక కులానికో ప్రాంతానికో పరిమితమైన వ్యక్తి కాదు. తను సమాజ స్థాపన కోసం ఎంతగానో కృషి చేశారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ళు కూడా అతని ఆశయాలను కొనసాగించిన పరిస్థితి చూసాము. ఈరోజు అంబేద్కర్ గారిని పూర్తి స్థాయిలో అవమానిస్తూ ఉంది కూటమి ప్రభుత్వం. ఎందుకంటే అంబేద్కర్ గారి మహాశిల్పాన్ని కనీసం ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ వచ్చి నివాళులు అర్పించలేదంటే వాళ్ళకి అంబేద్కర్ గారు అంటే ఎంత గౌరవం లేదు అనే విషయం అర్థమవుతూ ఉంది. అంబేద్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకున్నప్పుడే దేశ పురోభివృద్ధి సాధ్యమని ఎంపీ భరత్ అభిప్రాయపడ్డారు. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా డాబా గార్డెన్స్లోని ఆయన విగ్రహానికి టీడీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు పట్టాభి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి పుచ్చ విజయ్ కుమార్తో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాజ్యాంగ రూపకల్పనలో ప్రాథమిక హక్కులు, ఆదేశ సూత్రాలపై అంబేద్కర్ ఒక నిర్దిష్ట విధానాన్ని మనకు అందించారని గుర్తు చేశారు. ఎన్నో ఏళ్లుగా చట్టసభలో మహిళా రిజర్వేషన్ అమలు కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని, దానిపై ఈ నెల 16, 17, 18 తేదీలో ప్రత్యేక సెషన్స్ పెట్టినట్లు చెప్పారు. చట్టసభలో మహిళలకు 33% సీట్లు అమలు కావాలన్నదే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం లక్ష్యమని పేర్కొన్నారు. మన హక్కులు తయారు చేయడానికి ఒక కీలక పాత్ర వహించిన నాయకుడు. ఆయన కాజెస్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాజెస్ జెండర్ ఈక్వాలిటీ, ఉమెన్ ఈక్వాలిటీ. ఇవాళ ఆ టాపిక్ గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, ఎన్నో సంవత్సరాల నుంచి ఉమెన్ రిజర్వేషన్ చట్టసభల్లో ఉండాలనే చర్చ జరుగుతుంది. ఇవాళ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఆ చట్టాన్ని ప్రవేశించి దాని మీద రాబోయే 16th, 17th, 18th ఈ నెల దాని మీద సెషన్స్ కూడా పెట్టడం జరిగింది. మా నమ్మకం, ఆశయం ఏంటి అంటే ఆ బిల్లు పాస్ అయిన తర్వాత అన్ని చట్టసభల్లో, అది రాష్ట్రంలో అవనివ్వండి, కేంద్రంలో అవనివ్వండి, 33% సీట్లు మహిళలకి రిజర్వ్ అవడము, పెద్ద ఎత్తున మహిళలు చట్టసభల్లో పాల్గొని మన సమాజమే ఒక కొత్త విధానంలో తీసుకెళ్తారని కోరుకుంటూ ఎదురు చూస్తున్నాం. ఈరోజు ఒక మహనీయుని జన్మదినం. ఏదైతే భారత రాజ్యాంగం ఇప్పటికీ నడుస్తుందో ఆ రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నాం. భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయానికి ప్రతీక అని టీడీపీ ఎస్సీసీఎల్ నాయకులు పొడుగు కుమార్ అన్నారు. పలువురు దళిత నాయకులతో ఆయన డాబా గార్డెన్స్ అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం మాట్లాడారు. కుల మతాలకు అతీతంగా అందరూ సోదరభావంతో ఉండాలన్నదే అంబేద్కర్ రాజ్యాంగం ముఖ్య ఉద్దేశమని, అందువల్ల అంబేద్కర్ అందరివాడని అన్నారు. ఈరోజు 135వ జయంతి సందర్భంగా, అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు మరి ప్రతి ఒక్కరు వచ్చి అంబేద్కర్ గారికి దండలు వేశారు. మరి ముఖ్యంగా ఈరోజు ఈ రాజ్యాంగాన్ని రాసిన వ్యక్తి అంబేద్కర్ గారు. మరి ఓన్లీ దళితులే కాక ప్రతి ఒక్కరు ఈ పండుగ జరిపించాలండి. ఎందుకంటే ఆయన రాజ్యాంగాన్ని
కేవలం దళితుల కోసం చేయలేదండి, మొత్తం భారతదేశం మొత్తం అంతా వాళ్ళ కోసం చేశారు. ఎందుకంటే ఈరోజు దళిత వాడలో అంబేద్కర్ బొమ్మ ఉంది తప్ప ఎక్కడ ఉండట్లేదు. ప్రతి ఒక్కరూ అంబేద్కర్ గారిని స్ఫూర్తితో జీవించాలని చెప్పి కోరుకుంటాం. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒకటే వినియోగించుకుంటానండి, ప్రతి ఒక్కరి దగ్గర అంబేద్కర్ బొమ్మ ఇంట్లో ఉండాలండి. ఎందుకంటే ఆయన రాజ్యాంగం బట్టి మనం ఈరోజు బతుకుతున్నాం. ఫోర్జరీ సంతకంతో మా ఇంటి స్థలాన్ని కబ్జా చేసి ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకొని రాత్రికి రాత్రే ఆ స్థలంలో రేకుల షెడ్ నిర్మించడమే కాకుండా అదేమని నిలదీస్తే కర్రలతో దాడి చేసి తమ కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపరిచిన బీజేపీ నాయకుడు ధోని నాగరాజు కుటుంబ సభ్యులను అరెస్ట్ చేయాలని బాధితురాలు ధోని రామలక్ష్మి అభ్యర్థించారు. తమకు జరిగిన అన్యాయాన్ని కుటుంబ సభ్యులతో కలిసి పోలీస్ కమిషనర్ విన్నవించుకున్నారు. తమపై దాడికి పాల్పడిన ధోని నాగరాజు అతని తమ్ముడు అనిల్ నుంచి తమకు ప్రాణహాని ఉందని, అందువల్ల తమకు రక్షణ కల్పించాలని అభ్యర్థించారు. మేము మాది ఉప్పాడు సమీపం గ్రామం భీమిలికి చెందుతుంది, 4th వార్డ్ అండి. మా మామయ్య గారికి 1984లోని గవర్నమెంట్ వాళ్ళు పట్టా ఇచ్చారు సార్, స్కీమ్ బిల్డింగు. అది 2017 వరకు ఇల్లు ఉండేది సార్. అది పడిపోవడం వల్ల దాన్ని క్లియర్ చేసి చుట్టూ ప్రహరీ గార్డు కట్టి మేము మొక్కలు పెంచుకుంటున్నామండి. ఫిబ్రవరి 16వ తారీఖున ధోని నాగరాజు అనేవాడు వచ్చి ఆక్యుపై చేశారు సార్. టెంపరీ ఇంజక్షన్ ఆర్డర్ తీసుకున్నాడు. టెంపరీ ఇంజక్షన్ ఆర్డర్ తీసుకున్నప్పుడు మేము వెళ్ళి గొడవ చేయకూడదు కదా అని మేము వెళ్ళలేదు. మేము సీఏ వారు భీమిలిపట్నం సీఏ గారిని కలిసాము. అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి, ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నప్పుడు కన్స్ట్రక్షన్ చేయమని కాదా అంటే సరే అని ఆయన మాట్లాడిచ్చారు సార్. 27 వరకు ఆగాడండి. 27 తర్వాత నైట్ 3 రోజులు రేకుల షెడ్ వేస్తాడు సార్. అప్పుడు కూడా మేము సిపి గారిని కలిసాము, సీఏ గారిని కలిసాము, అందరినీ కలిసాం సార్. కలిసినా కదా మాకు న్యాయం జరగలేదు. వెళ్ళి ఎందుకు ఖాళీ చేయట్లేదు, మీరు ఇంజక్షన్ క్యాన్సిల్ అయిన తర్వాత ఇక్కడ ఖాళీ చేయాలి కదా, ఎందుకు ఖాళీ చేయలేదని అడిగితే దానికి వచ్చి మా ఆడవాళ్ళు అందనాన్ని కూడా చూడకుండానే నచ్చినట్టు కొట్టుకొని వెళ్ళిపోయాడు సార్. ఆదాయపడినా సరే మనిషికో 3 దెబ్బలు చెప్పిన కర్రతోనే సార్, మంచం కమ్ముతో కొట్టాడండి సార్. అందుకని మేము పార్టీ ఆఫీస్ కూడా వెళ్ళాం సార్. అక్కడికి నిన్న కాళ్ళ దగ్గరేసుకొని వచ్చాడండి. అంటే సామాన్యులమి న్యాయంగా మేము వెళ్తున్నాం సార్. ఫస్ట్ నుంచి మాకేం న్యాయం వచ్చిందండి, అందరినీ కలుస్తున్నాం, కలవాలని చోటు కూడా లేదు. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం శ్రీ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవ టికెట్లు సామాన్యులకు అందని ద్రాక్షగా మారాయి. ఆన్లైన్ ద్వారా పారదర్శకంగా టికెట్లు అందిస్తామని చెబుతున్న ఆలయ అధికారులు బ్యాంకుల వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ల దగ్గర భక్తుల పడిగాపులకు పరిష్కారం చూపలేకపోతున్నాయి. ఈ నెల 13న అధికారికంగా టికెట్లను వెబ్సైట్ ద్వారా యూనియన్ బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్ కౌంటర్ల వద్ద అందిస్తున్నామని చెప్పినా ఫలితం లేకపోయింది అని పలువురు వాపోతున్నారు. సింహాచలం లోకల్ యూనియన్ బ్యాంక్, ఎస్బీఐ బ్యాంకుల వద్ద భక్తులు టికెట్ల కోసం పడిగాపులు పడుతున్నారు. ఇది ఇలా ఉండగా ఆన్లైన్లో కూడా నగదు చెల్లింపులు జరుగుతున్నాయి తప్ప టికెట్లు జారీ కావడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. దీనిపై ఆలయ అధికారులు తక్షణమే చర్యలు చేపట్టి అందరికీ టికెట్లు అందేలా ఏర్పాట్లు చేయాలని వారు కోరుతున్నారు. వస్తే అయిపోయి అంటున్నారు, మార్నింగ్ రమ్మంటున్నారు. నిన్న ఈవినింగ్ కూడా అయిపోయి అంటున్నారు. కంటిన్యూగా అమ్ముతుంటే బాగుంటుంది. రోజు కోట అంటున్నారు, ఆ కోట అయిపోయి అంటున్నారు. వచ్చి 2 రోజుల నుండి తిరుగుతున్నాను, నాకు టికెట్లు దొరకట్లేదు. 1000 రూపీస్ టికెట్ కోసం వచ్చాను. దయచేసి ఈవో గారు, దేవస్థానం కూడా కొద్దిగా ప్రజల తాలూకా ఇబ్బందులు గమనించి కొద్దిగా కోట పెంచి వచ్చిన వాళ్ళు తిరిగి వెళ్ళిపోకుండా కొద్దిగా టికెట్లు ఇప్పిస్తారని ఆశిస్తున్నాం. సురేంద్ర, నేను మాడుగుల నుంచి వచ్చాను. మా నాన్నగారికి బాగోలేదు, టికెట్లు ఆన్లైన్లో బుక్ చేద్దామంటే ఆన్లైన్లో అవ్వట్లేదు. 10 నుంచి 4 గంటల వరకు ఎప్పుడు వచ్చినా టికెట్లు వస్తాయి అనేది మేము అప్డేట్లో చూస్తున్నాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడైతే అరగంట ఇచ్చారంట మాకు తెలిసింది. మాకేంటి అసలు అలా తిప్పించుకుంటున్నారో. మేము నిన్న కూడా వచ్చాము, ఇక్కడ ఏదో క్యూ ఉంటుంది అనుకుని ఆఫీసరు, మరి ఎప్పుడు వస్తాయి టికెట్లు మాకు తెలియాలి. సమాచారం వాస్తుంది టికెట్లు అని చెప్పి వాట్సాప్ పెట్టారు. వాట్సాప్ చూస్తానుగా 300 రూపాయల టికెట్లు ఉండట్లేదు, 1000 రూపాయల టికెట్లు ఉండట్లేదు. ఇక్కడ బ్యాంక్ వచ్చి అడిగితే వచ్చి 300 రూపాయల టికెట్లు లేవండి, 1000 రూపాయల టికెట్లు కూడా అయిపోయాయని చెప్తున్నారు. ఈరోజు కూడా ఇప్పుడు వచ్చాము, వచ్చిన టికెట్లు అనేది బ్యాంక్ కూడా మూసున్నది. కాబట్టి మాకు టికెట్లు ఇప్పిస్తారని కోరుతున్నామండి.
జై గౌతమ్ బాబు అంబేద్కర్ సేవా సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. రైలు వీధిలోని చేపల్ మార్కెట్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఐఆర్ఎస్ అధికారి వడ్డాది అప్పలరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ సమాజ స్థాపనకు అంబేద్కర్ కృషి ప్రశంసనీయమన్నారు. ఈ సమాజంలో అట్టడుగు వర్గాలకి కంటే ఇంకా కింద ఉండిపోయి ఉన్నారు. ఆ వర్గాలకు చెందిన వాళ్ళు ఈ వెళ్ళేది వాళ్ళ గురించి ఎవరు పట్టించుకోలేదు, వాళ్ళ గురించి ఎవరు ఆలోచించలేదు. కనీసం వాళ్ళ పేదరికం చూసైనా ప్రత్యేకమైన కోట ఇవ్వాల్సిందిగా ఇన్వేషన్ కోట ఇవ్వాల్సిందిగా ప్రత్యేకంగా పేదరికం చూసి వాళ్ళ మెరుగుమట్టాన్ని చూసి అందరినీ దళితుల కూర్చోబెడితే వీళ్ళు గోడవుతూ ఉన్నారు. వీళ్ళు గోడవుతున్న వాళ్ళు బడికి బలహీనతారు, గోడ అవతల ఉన్న వాళ్ళు వీళ్ళు వెళ్ళేది. వాళ్ళ గురించి ప్రభుత్వం పట్టించుకోవాలని, వాళ్ళ గురించి ప్రభుత్వం ఆలోచించాలని. అంబేద్కర్ భావజాలం నిత్య జీవితంలో పాటించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్టీఐ కమిషనర్ పిఎస్ నాయుడు సూచించారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఏయూ అంబేద్కర్ అసెంబ్లీ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం అక్కడ జరిగిన సదస్సును ఉద్దేశించి ఆయన మాట్లాడారు. అంబేద్కర్ రాజ్యాంగం సామాజిక న్యాయానికి పునాది అని పేర్కొన్నారు. వ్యక్తి ప్రగతికి జ్ఞానమే బలమైన ఆయుధమని, అంబేద్కర్ జీవితం మనకు స్పష్టం చేస్తుందని గుర్తు చేశారు. పౌరులందరికీ సమాన హక్కులు కల్పించి ఆర్థిక కుల అసమానతల నిర్మూలనకు ఆయన చేసిన కృషిని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఏయువిసి ఆచార్య జీవి రాజశేఖర్, ఏయు న్యాయ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య కె సీతామాణిక్యం పాల్గొన్నారు. Through his determination, education and courage, he rose to become a global intellectual, economist and the chief architect of the Indian Constitution. His life is a powerful reminder that knowledge is the greatest weapon to fight oppression. He strongly believed in the ideas of liberty, equity and fraternity and justice. These principles are not just words in our Constitution. They are guiding lives for building a just and inclusive society. He taught us that true democracy is not merely. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మెన్నింటిన అంబేద్కర్ జయంతి వేడుకలు. విజయనగరంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, పాతపురంలో మరో మంత్రి గుమ్మడి సంధ్యారాణి అంబేద్కర్ కు ఘన నివాళులు అర్పించారు. లాభాల బాటలో డీసీసీబీ, త్వరలో ఆర్బీఐ ఆంక్షలు సడలిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసిన చైర్మన్ కిమ్డి నాగార్జున. నిబద్ధత ప్రజ్ఞ నేటి యువతకు స్ఫూర్తిదాయకం. జయంతోత్సవంలో అంబేద్కర్ కు పుష్పాంజలి ఘటించిన విశాఖ జిల్లా కలెక్టర్ అభిషేక్ కిషోర్. వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.